డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఎన్టీఆర్ జిల్లాలో బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. పూలని పూజించే పండుగ కావడంతో మార్కెట్లో పూలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పూలు సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎరుపు, పసుపు రకాల బంతి పూలకు డిమాండ్ బాగా పెరిగింది. మహిళలు పూలు తోట వద్దకు వెళ్లి తాజా పూలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. బతుకమ్మ పండుగ అనే గుర్తుకొచ్చేది మొట్టమొదటి పూలు. ఏదైతే 9 రోజులు నిర్వహించే బతుకమ్మ ఆటల్లో కూడా ఏదైతే బతుకమ్మను పేర్చేందుకు కూడా ప్రధానంగా ఉపయోగించే ఈ పూలు. అలాంటి పూలను కూడా దాంట్లో కూడా ప్రధానంగా బంతి పూలే ప్రధానంగా ఉపయోగిస్తుంటే ఆ బంతి పూలే ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తూ కూడా ఆ లాభాలుగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు పట్టణంలో గుడిమెట్ల శంకర్ కుమార్ ఏదైతే సుమారు 4 ఎకరాల భూమి కూడా ఆ కౌలుకు తీసుకొని 4 ఎకరాల భూమిలో కూడా 2 ఎకరాల ఎర్రబంతి, 2 ఎకరాల పసుపు బంతి కూడా పోయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే బతుకమ్మ సీజన్ రావడంతో ఇటు దసరా పండుగ నవరాత్రుల సమయానికి ఈ బంతి పూలు కూడా ఆ కోతకు రావడంతో కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ సీజన్ విధులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. ఏదైతే 4 ఎకరాల్లో వెంచించి ఏదైతే బంతి పూలు సాగు అయితే చేశారో ప్రస్తుతం ఈ తోట మొత్తం కూడా ఇటు రోడ్డు పక్కన ఉండటంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పాటుగా ఈ బంతిపూలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రజలు వస్తున్న పరిస్థితి. అంటే ఈ పూలు ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్ లోనే ఈ బంతిపూలు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ఈ ఉత్సవాల్లో కూడా ప్రధానంగా బతుకమ్మలో పేర్చేందుకు ఈ బంతిపూలను అయితే ఉపయోగిస్తుంటారు. దీంతో కూడా ఇప్పుడున్నటువంటి ఈ పూలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సుమారు ఇటేపు కొనుగోలు చేసేందుకు ఇటు తెలంగాణ కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున అయితే మాత్రం కూడా వ్యాపారులు ఇక్కడ చేరుకుంటున్నారు. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పూలు కొనుగోలు చేసేందుకు ఇటు తెలంగాణలోని కోదాడ, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి, సూర్యాపేట జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం వస్తున్నారు. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసేందుకు కూడా ఆ రైతులు పెద్ద ఎత్తున కూడా పోటీ పడతామని చెప్పుకో. అంటే సుమారు రోజుకు వచ్చేసి 10 క్వింటాలకు పైగా కూడా ఇక్కడ కోతకి పూలు కోసి అదే విధంగా అమ్మేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కూడా రోజుకి సుమారు 10 మంది కూలీలతో కూడా వెచ్చించి బంతిపూలు కోతనైతే సాగిస్తున్నారు. అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 10 మంది కూలీలతో ఈ బంతిపూలు కోత అయితే సాగిస్తున్నారు. ఈ బంతిపూలు సాగు చేసినటువంటి రైతు గుడిమెట్ల శంకర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బంతిపూలు సాగు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అలాగే దీంట్లో ఎలా ఉంటుంది మీరు ఈ సాగు చేయటం వల్ల? మీకు బంతిపూలు గత 3 సంవత్సరాలు చేస్తున్నామండి. ఎప్పటిలాగే వేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే వేసాము. గతంలో అయితే ఎప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు వేసేవాళ్ళం. ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసాను. ఒక 2 ఎకరాలు ఎరుపు, ఒక 2 ఎకరాలు పసుపు వేసాను. అనుకున్నట్టుగానే పంట అయితే మంచి హీలింగ్ వచ్చింది, బాగుంది. కానీ అనుకోని వర్షాల కారణంగా కొంత వర్షానికి దెబ్బతింది. ఏదేమైనప్పటికీ బంతిపూలు అయితే కోస్తున్నాం. బాగానే దిగుబడి వచ్చింది, కోస్తున్నాము. రేటు కొంచెం యావరేజ్గా ఉంది, పర్లేదు. ఇక లాస్ట్ ఒక 4-5 రోజులు మాత్రం రేటు మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడు దాకా తోటని కనుక కాపాడుకోగలిగితే ఆ లాస్ట్ కోసే పూలల్లో కొంచెం రేటు ఎక్కువ పడి మాకు గిట్టుబాటు అవుద్ది. దానికోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కేజీ 50 రూపాయలకు అమ్ముతున్నాం. అంటే ప్రధానంగా ఈ బంతిపూలు సాగు ఎంత హైట్ పెరిగినప్పుడు వర్షం దాటికి కానివచ్చు, గాలిదుమ్ము దాటి కూడా కింద పడిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే పడిపోవటం వల్ల కూడా పువ్వు మొత్తం కూడా పాడైపోయే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఇలాగా తాడులు కట్టి భద్రపరిచే ప్రయత్నం అనేది చేశారంటే వాళ్ళకి ఎందుకు కట్టారంటారు? ఈ తాళ్ళు పెట్టి కర్రలు కట్టి ఎందుకు ఇట్లా చలన చేయాల్సిన అవసరం వచ్చింది? ఇట్లా స్టేకింగ్ చేయబోతానండి. మనం చెట్టు బాగా పెరిగి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం ఇట్లా స్టేకింగ్ చేసుకోకపోతే ఏం జరుగుద్దంటే ఆ ఫ్లవరింగ్ వచ్చిన దాని మీద వర్షం కనుక పడ్డదనుకోండి, ఆ పువ్వు తడిసి బరువు అయ్యి ఎటు కొమ్మటి ఇరిగి మొత్తం పడిపోద్ది. ఆ పడిపోయినప్పుడు పువ్వుకి మట్టి కొట్టుకుంటుంది, చెట్టు డ్యామేజ్ అవుద్ది, పువ్వు డ్యామేజ్ అవుద్ది. మనం అవి కొయ్యలేము, కోసినా ఈ బెరగళ్ళు ఎవరు తీసుకోరు. దానికోసం అని చెప్పేసి మనం చెట్టు ఇలా పడిపోకుండా మంచిగా స్టేకింగ్ చేసాం.
ఏదైతే రైతుల వద్ద నుంచి నేరుగా మార్కెట్లోకి వెళ్ళి దళారులు పాలు అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాన్య ప్రజలకి నా గిట్టుబాటు ధరకు వస్తే చాలు అని చెప్పేసి అయితే కూడా తను రైతు ఏదైతే కొనుగోలుదారులకే స్వయాన కూడా ఏదైతే బంతిపూలు తోట వద్దనే అమ్ముతున్నారని చెప్తున్నారు. అంటే మధ్యలో దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొనుగోలు చేసి, అంటే ఇక్కడ 50 రూపాయలు కొనుగోలు చేసి మార్కెట్లో 100 నుంచి 150 రూపాయల మధ్య అమ్మకాలు జరిగే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. దీంతో కూడా అలాంటిది జరగకూడదు, ఏదైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే తోట దగ్గరే కూడా ఇక్కడ అమ్మకాలు చేపడుతున్నట్లు కూడా శంకర్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ 9 రోజుల పాటు కూడా, అంటే దసరా నవరాత్రులు మొదలైనటువంటి ఆ బతుకమ్మ 9 నవరాత్రులు ఏవైతే జరుగుతాయి ఆ ఎంగులు బతుకమ్మ దగ్గర నుంచి కూడా లాస్ట్ కి సద్దుల బతుకమ్మ వద్ద రోజు వరకు కూడా ఈ పూలతో కూడా బతుకమ్మలు పెద్ద ఎత్తున పేరుస్తున్నారు. అంటే ఈ 9 రోజులు కూడా పెద్ద ఎత్తున బంతి పూలకి గిరాకీ, అంటే బతుకమ్మలు ఎంత హైట్ పేరుస్తారో అంత ఎత్తు కూడా ప్రధానంగా బంతి పూలు ఉపయోగిస్తారు. దీంతో కూడా బంతి పూలు సాగు ప్రతి ఒక్కరు కూడా సాగు చేసి లాభాలు పంట చూడొచ్చు అని చెప్పేసి అయితే చెప్తారు. అంటే అకాల వర్షాలు రావడం వల్ల కొంతమేర ఇబ్బంది ఉంది అని చెప్పేసి అయితే కూడా గుడిమెట్ల శంకర్ రైతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం బతుకమ్మ సీజన్ కావడంతో కూడా బంతిపూలకు సాగు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందనేది కూడా ఇటు రైతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే బంతిపూలు కొనుగోలు చేసేందుకు స్థానికుల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం చూపెడుతుంది. అంటే గ్రామాన కూడా ఏదైతే బతుకమ్మ ఉత్సవాలు ప్రతి గ్రామంలో కానీ వచ్చి పల్లెల్లో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో బంతిపూల సాగు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని చెప్పేసి మాత్రం రైతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, పెనుగంచిపల్లి నుంచి.